చెపాక్లో ఎస్ఆర్హెచ్ టీం చరిత్ర తిరగరాసింది. సిఎస్కే టీంను 5 వికెట్ల తేడాతో డిఫీట్ చేసి ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా క్వాలిఫై అయిపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఇలా ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఇది 8వ సారి. అయితే వాళ్ళు తిరగరాసిన చరిత్ర ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం సిఎస్కే టీం మీద డబుల్ వాల్యూ కొట్టారు. అంటే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ టీం తమ హిస్టరీలో ఒకే సీజన్లో 2 సార్లు సిఎస్కే టీంను డిఫీట్ చేయలేదు. బట్ ఈ ఐపీఎల్ 2026లో మాత్రం అది చేసి చూపించారు. వాళ్ళ హోమ్ మ్యాచ్లోనే కొట్టారు, అలాగే ఇవే మ్యాచ్లు కూడా కొట్టారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో విజయం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఎందుకంటే గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు స్లో పిచ్ మీద స్ట్రగుల్ అయ్యారు. జీటీకి అగెనెస్ట్గా 86 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే చాలా విమర్శలు వచ్చాయి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్. స్లో పిచ్ మీద అద్భుతంగా టార్గెట్ను చేసి గెలిచారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ దగ్గర పేషెన్స్ లేదు, అంటే మైండ్ సెట్ లేదు వాళ్ళ దగ్గర. అందుకే కేకేఆర్ మీద కొలాప్స్ చూసాం, జీటీ మీద కొలాప్స్ చూసాం. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆ మైండ్ సెట్ క్లియర్గా కనిపించింది. టెంపర్మెంట్ బాగుంది. 10 ఓవర్లకు కొట్టాలి, 15 ఓవర్లకు కొట్టాలని అవతరత ఎక్కడ కూడా కనిపించలేదు. పిచ్కి అడ్జస్ట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా ఇషాన్ కిషాన్ మరియు క్లాసన్ దగ్గర నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ చూసాం. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు ఏ పిచ్ మీద అయినా సరే ఆడగలిగే టెక్నిక్ ఉంది. కానీ సమస్య ఏంటంటే ఆ టెంపర్మెంట్ అండ్ మైండ్ సెట్ ఈ రెండింటిని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ మ్యాచ్లో అయితే చేశారు. అయితే కొంతమంది అనొచ్చు 15 ఓవర్లు కొట్టేస్తే బాగుండు, టాప్ 2కి వెళ్ళిపోతాం కదా, ఇలా 19th ఓవర్ వరకు మ్యాచ్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పి కొంతమంది అంటారు. అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్లోనే ఒక వర్గం ఉంది భయ్య. అంటే ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొట్టాలి, చేసింగ్ చేస్తే 10 ఓవర్స్లో కొట్టాలి, ఇదే పట్టుకుంటారు వాళ్ళు. అండ్ మోస్ట్లీ వీళ్ళంతా 2024 ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఆట చూసి వచ్చిన వాళ్ళే. బట్ అంతకుముందు నుంచి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు, దే నో ఎవ్రీథింగ్. ఐపీఎల్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఎంటర్టైన్మెంట్ చేస్తూనే కప్ ఓవర్. పిచ్కి తగ్గట్టు తమ ప్లాన్స్ని మైండ్ సెట్ని మార్చుకుని అద్భుతంగా రాణించి విజయాలు సాధించే వాళ్ళకే కప్ వస్తుంది. సో ఇదే విషయం హనుమ విహారీ కూడా చెప్పాలని చూశాడు. బట్ అది రాంగ్ వేలో పోర్ట్రే అయింది. అంటే చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన అయితే ట్రోలింగ్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఎనివే ఈ మ్యాచ్ అయితే చాలా వరకు థ్రిల్లింగ్గానే సాగిందని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళకపోయినప్పటికీ 17th ఓవర్ వరకు చూసుకుంటే కొంతవరకు 2 sets ఉన్నట్టే కనిపించింది. మరి ముఖ్యంగా క్లాసన్ వికెట్ పడిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం చేజ్ని ఎలా అప్రోచ్ చేస్తారో, సరిగ్గా ఫినిష్ చేస్తలేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. బట్ ఇషాన్ కిషాన్ మాత్రం ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు భయ్య. నిజంగా ఈ మ్యాచ్లో తన అగ్రెషన్ అంతా కంట్రోల్ చేసుకుని చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ కొన్ని స్క్రాచ్ షాట్స్ కూడా ఉన్నాయనుకోండి. బట్ స్టిల్ ఎక్కడ కూడా ఓవర్ అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేయలేదు. ఎస్పెషల్లీ ముఖేష్ చౌదరికి అగెనెస్ట్గా అతనికి మంచి రికార్డ్ లేదని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ మ్యాచ్లో చూసుకుంటే అతను అద్భుతంగా ఫేస్ చేశాడు, రికార్డ్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ టీం సాధించిన విజయంలో చూసుకుంటే ఇషాన్ కిషాన్కు అలాగే క్లాసన్కు ఇద్దరికి చాలా క్రెడిట్ అవ్వాలి. వీళ్ళిద్దరి వల్ల మ్యాచ్ గెలవడం పాసిబుల్ అయింది. ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఈ టాస్ టైంలో చూసుకుంటే లిటిల్ బిట్ డ్రామా చూసాం. ఇన్ఫాక్ట్ అక్కడ పెద్దగా డ్రామా ఏమి జరగలేదు, కొంతమంది క్రియేట్ చేశారంతే. ఫస్ట్ వన్ ఏంటంటే కమిన్స్ టెయిల్స్ అని కాల్ చేశాడంట. దానివల్ల సిఎస్కే టాస్ గెలవడం ఏంటని చెప్పి అతను సర్ప్రైజ్ అయ్యాడని చెప్పి కొంతమంది పుకార్లు సృష్టిస్తున్నారు. అంటే ఫిక్సింగ్ అనే వాళ్ళు బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు మాట ఇది. అయితే నిజానికి అంటే కమిన్స్ హెడ్స్ అనే కాల్ చేశాడు భయ్య. మీకు సౌండ్ కూడా ప్లే చేస్తాను వినండి. Coin will go up on final time in Chennai. Final time in Chennai. విన్నారా? హెడ్స్ అని వినిపించింది కదా. సో కమిన్స్ అక్కడ అలాంటి రియాక్షన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ముందు బ్యాటింగ్ తీసుకుంటారని చెప్పి అనుకోలేదు. అంటే సిఎస్కే టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారేమో చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే కమిన్స్ మేబీ అలాంటి రియాక్షన్ ఇచ్చి ఉండొచ్చు. బట్ సిఎస్కే టీం తీసుకున్న డెసిషన్ మంచిదే, ఎందుకంటే మ్యాచ్ కోసం బ్లాక్ సాల్ వికెట్ యూజ్ చేశారు. దీంతో పిచ్ సెకండ్ హాఫ్లో స్లో అవుతుంది, పైగా డ్యూ కూడా పడట్లేదని చెప్పి ఒక క్లారిటీ మీద ఉన్నారు. సో సిఎస్కే టీం అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం మంచి డెసిషన్. అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుని మంచిగానే వచ్చింది. ఫస్ట్ బాల్ నితీష్ కుమార్ రెడ్డి నో బాల్ వేశాడు, నెక్స్ట్ బాల్ చూసుకుంటే 6 పోయింది. ఇన్ఫాక్ట్ తర్వాత కూడా సంజు శాంసన్ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, 13 బంతులు 27 పరుగులు చేస్తాడు. అయితే ఇక్కడ మళ్ళీ కొంతమంది కమిన్స్ క్యాప్టెన్సీని క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఓవర్ తనంతటి తాను వేయకుండా నితీష్కి ఎందుకు ఇచ్చాడని చెప్పి. అయితే దీని వెనకాల లాజిక్ ఉంది భయ్య, మనం ప్రీవిడియోలో కూడా మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం సంజు శాంసన్ వికెట్ తీసింది ఎవరు? నితీష్ కుమార్ రెడ్డి. అది కూడా ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. దీంతో కమిన్స్ ఆ మ్యాచ్ అప్ని దృష్టిలో పెట్టుకుని ఎన్కేఆర్కి ఫస్ట్ ఓవర్ ఇచ్చాడు. అండ్ ఇందులో అలాంటి తప్పు లేదు. బట్ సెకండ్ ఓవర్ మాత్రం కమిన్స్ వేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ చూసాకనే అర్థమైపోయింది ఈ పిచ్ అతను బౌలింగ్కి బాగా సూట్ అవుద్దని చెప్పి. ఈ పిచ్ మీద గుడ్ లెంత్ వేసినా ఫుల్ లెంత్ వేసినా కొడుతున్నారు. బ్యాక్ ఆఫ్ లెంత్ వేయాలి, అది కూడా పేస్ ఆఫ్ చేసి వేయాలి. అండ్ ఎగ్జాక్ట్లీ ప్యాట్ కమిన్స్ యొక్క స్ట్రెంత్ ఇదే కదా. ఆ టెస్ట్ మ్యాచ్ లైన్ అండ్ లెంత్కి బాగా అలవాటు పడిన బౌలర్ అతను. ఎట్ ది సేమ్ టైం పేస్ వేరియేషన్ కూడా మంచిగా చేయగలడు. సో ఎగ్జాక్ట్లీ ప్యాట్ కమిన్స్ బౌలింగ్కి వచ్చాడు, అలాంటి హార్డ్ లెన్స్ వేశాడు, సంజు శాంసన్ వికెట్ తీశాడు. అయితే ఇది వాళ్ళు ఉరుల్ పటేల్ బ్యాటింగ్ వచ్చి 2 సిక్సర్లు కొట్టడం చూసాం. అసలు మొత్తం మీద ఫస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే సిఎస్కే టీంకి చాలా గట్టిగా రన్స్ వచ్చేసాయి. 43 రన్స్ కొట్టేశారు, ఒక వికెట్ కోల్పోయినప్పటికీ. బట్ ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ 3 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ కంబ్యాక్. ఈశాన్ మలింగ 2 ఎక్సలెంట్ ఓవర్స్ వేశాడు. అండ్ సాకిబ్ హుసేన్ కూడా ఒక మంచి ఓవర్ వేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఉరుల్ పటేల్ వికెట్ కూడా తీసాడు. సో విధంగా ఫస్ట్ 3 ఓవర్స్లో సిఎస్కే టీం 43 కొట్టినప్పటికీ నెక్స్ట్ 3 ఓవర్స్లో ఎంత కొట్టారు? కేవలం 14 రన్స్ మాత్రమే కొట్టారు. దీంతో వాళ్ళ మొమెంటం బ్రేక్ అయిపోయింది. పైగా ఒక ఎండ్లో చూసుకుంటే సిఎస్కే టీంకి రుతురాజ్ గైక్వాడ్ అసలు ఏం బ్యాటింగ్ చేశాడు భయ్య. ఎక్కడ కూడా బౌండరీ కొట్టాలని ఇంటెన్షనే కనిపించలేదు. సింగిల్స్ తీసి 15 పరుగులు చేశాడు. సో రియల్లీ ఇదైతే చాలా అంటే చాలా నెగిటివ్ నాకు. అంటే యాంకర్ ఇన్నింగ్స్ ఆడడంలో తప్పలేదు, కానీ మరీ 70 స్ట్రైక్ రేట్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే అది కరెక్ట్ కాదు.
అది కూడా గైక్వాడ్ ముందే అనేసుకున్నట్టుకున్నాడు. అంటే స్లో వికెట్ కదా, స్లోగా ఆడదాం, లాస్ట్ వరకు ఉందామని చెప్పి అనుకున్నాడు ఏంటో. బౌండరీ కొట్టాల్సిన బ్యాట్ బాల్స్ కూడా సింగిల్స్ తీశాడు. సో రియల్లీ గైక్వాడ్ బ్యాటింగ్ అయితే పూర్గా కనిపించింది. టూ మచ్ డిఫెన్సివ్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఒక ఎండ్లో మాత్రం సిఎస్కే టీంకి కార్తిక్ శర్మ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్గా ప్రఫులింగ్ని టార్గెట్ చేసి ఒక ఓవర్లో గట్టి కొట్టడం చూసాం. అలాగే తర్వాత వచ్చిన బ్రేవిస్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఇనీషియల్గా టైం తీసుకున్నప్పటికీ తర్వాత యాక్సలరేషన్ చూసాం. అతనైతే 27 బాల్స్కి 44 రన్స్ కొట్టాడు. సో బోత్ కార్తిక్ శర్మ అండ్ డివాల్ బ్రేవిస్ వాళ్ళిద్దరు సిఎస్కే టీం యొక్క స్కోర్ని లిఫ్ట్ చేశారు భయ్య. ఇద్దరు కూడా 160+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఇవి. అయితే తర్వాత దుబాయ్ చూసుకుంటే మాత్రం అగైన్ స్ట్రగుల్ కనిపించింది. ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. మరి ముఖ్యంగా స్ట్రైక్ రొటేషన్ ఎక్కువగా చేయలేకపోయాడు. కొడితే అక్కడక్కడ బౌండరీస్ కొట్టడం, డాట్ బాల్స్ ఆడడం ఇదే చేశాడు. స్ట్రైక్ రొటేషన్ ఎక్కువ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో సిఎస్కే టీంకి రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ హారబుల్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 2 రన్అట్లు మిస్ చేశారు, కానీ లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది వాళ్ళ పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఆ రివ్యూస్ తీసుకునే విషయంలో కూడా 2 టీంలో చాలా కంగారు పడ్డాయి. అంటే సంజు శాంసన్కి క్లియర్ ఎడ్జ్ అయినప్పటికీ అతను రివ్యూ తీసుకున్నాడు. వేరే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూసుకుంటే స్టార్టింగ్లోనే రివ్యూస్ పోగొట్టేసుకున్నారు. అంటే ఒక రివ్యూ ఏమో అవుట్ సైడ్ ఎడ్జ్ కోసం తీసుకున్నారు, పర్వాలేదు. బట్ సెకండ్ రివ్యూ వైట్ బాల్ కోసం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆల్రెడీ ఒక రివ్యూ పోయింది, ఇంకొక రివ్యూ మాత్రం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. లేదు, వైట్ బాల్ కోసం తీసుకున్నారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీంకి ఆ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంతలా కలిసి రాలేదు. కొన్ని మిస్ఫీల్స్ కూడా చేశారు వాళ్ళు. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 2 జట్లు కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశాయి. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీంకి బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 28 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మరి ముఖ్యంగా తను ఎప్పుడు బౌలింగ్కి వచ్చిన మొమెంటమ్ని బ్రేక్ చేయడం చూసాం. పర్టికులర్గా కార్తిక్ శర్మ వికెట్ చాలా ఇంపార్టెంట్. అతనైతే ఒక డిఫరెంట్ జోన్లో కనిపించాడు. అట్ ది సేమ్ టైం కమిన్స్ కొంతవరకు రిస్క్ కూడా తీసుకున్నాడు. అంటే తన 4th ఓవర్ ఎర్లీగా వేసేయడం చూసాం. బట్ ఎనివే ఈశాన్ మలింగాకు మంచి స్పెల్ పడింది. అలాగే సకీబ్ హుసేన్ కూడా మంచి స్పెల్ పడింది. దీనివల్ల ప్యాట్ కమిన్స్ ఆ రిస్క్ తీసుకున్నాడు. మళ్ళీ లాస్ట్ 4 ఓవర్స్లో చూసుకుంటే సిఎస్కే టీం కేవలం 19 ఓవర్లో మాత్రం మంచిగా రన్స్ వచ్చాయి. మిగతా 3 ఓవర్స్లో వాళ్ళు స్ట్రగుల్ అవడం చూసాం. సో కమిన్స్తో పాటు ఈశాన్ మలింగా కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 26 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వేరే సకీబ్ హుసేన్ చూసుకున్న 4 ఓవర్స్కి 34 మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి 3 పేసర్స్ అద్భుతంగా వేశారు. పిచ్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మరి ముఖ్యంగా సాకిబ్ హుసేన్కి ఇదైతే ఒక టైలర్ మేడ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఉర్విల్ పటేల్కి వేసిన బాల్ చూసాం. షార్ట్ లెంత్లో వేసిన స్లోవర్ బాల్ అసలు బౌన్స్ అవ్వలేదు, డైరెక్ట్గా వికెట్ని కొట్టేసింది. అండ్ ఈశాన్ మలింగా చూసుకున్న పేస్ వేరియేషన్ ఎక్సలెంట్గా చేశాడు. మరి ముఖ్యంగా బ్రేవిస్కి వేసిన బాల్ చూసుకుంటే స్కిడ్డే వెళ్ళిపోయింది, అది కూడా ఎక్కువ బౌన్స్ కాలేదు. సో పిచ్ అయితే బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు భయ్య, బౌలర్స్కి హెల్ప్ ఉంది. కానీ సిఎస్కే యంగ్స్టర్స్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. 180 స్కోర్ ఈ పిచ్ మీద చాలా మంచి స్కోర్. మేలు ముందు చెప్పుకుంటే కార్తిక్ శర్మ మరియు బ్రేవిస్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ని చాలా మెచ్చుకోవాలి. అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో నితీష్ మరియు ప్రఫుల్ ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళిపోయారు. ఇద్దరు ఎకానమీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్స్ వేస్తే 35 ఇచ్చేశాడు. ఎందుకంటే అతను పిచ్చిగా అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. ఆ స్లోవర్ బాల్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. అలాగే ప్రఫుల్ ఇంకా చూసుకున్నా సరిగ్గా వేయలేకపోయాడు. బట్ ఆ లాస్ట్ ఓవర్ మాత్రం చాలా మంచిగా వేశాడు భయ్య. వికెట్ తీసాడు. అట్ ది సేమ్ టైం 8 రన్స్ మాత్రమే వెళ్ళాయి. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే సిఎస్కే టీం మంచి కాంపిటేటివ్ స్కోర్ కొట్టారు. అంటే 180 పిచ్ మీద చాలా మంచి స్కోర్. బట్ టు బీ ఫ్రాంక్ వాళ్ళు ఇంకొక 10 పరుగులు ఎక్కువ కొట్టుంటే బాగుండేది. మరి ముఖ్యంగా స్టార్టింగ్లో గైక్వాడ్ అలాగే చివరిలో దుబాయ్ వాళ్ళిద్దరు కాస్త బెటర్ బ్యాటింగ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎనివే సిఎస్కే టీంకి అయితే టార్గెట్ని డిఫెండ్ చేసుకునే విషయంలో మంచి స్టార్టే వచ్చింది. మరోసారి ట్రావెస్ హెడ్ స్ట్రగుల్ అవడం చూసాం. ఎక్కడ కూడా ఫుట్ వర్క్ కనిపించలేదు. మళ్ళీ తన అవుట్ అయిన షాట్ చూసుకుంటే అలాంటి ఫుట్ వర్క్ యూజ్ చేయలేదు. దూరంగా ఉన్న బాల్ని అలా నిలబడి కొట్టేద్దామని చూశాడు. ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్లో చూసుకున్న స్ట్రగుల్ అయితే కనిపించింది. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా చాలా వరకు స్క్రాచీగానే కనిపించాడు. అంటే అవుట్ సైడ్ ఎడ్జ్లు తగలడం, లక్కీగా కొన్ని బౌండరీస్ వెళ్ళడం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అభిషేక్ మరి ఇషాన్ కిషన్ అలా నిలబడ్డారు. అంటే హెడ్ అవుట్ అయిపోయిన వెంటనే మరి వికెట్ ఇవ్వలేదు. వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. అంటే 31 బాల్స్కి 38 రన్స్ కొట్టారు. సో చేతులు అయితే ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. అంటే వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా క్లాస్ అండ్ బ్యాటింగ్ వచ్చి ఒక అవుట్ స్టాండింగ్ నాక్ కొట్టాడు. ఈ పిచ్ మీద 2 టీమ్స్ నుంచి బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే నేనైతే క్లాస్ అండ్ పేరే చెప్తా. ఎందుకంటే అతని బ్యాటింగ్ వేరే పిచ్ మీద అన్నట్టుంది. చాలా అంటే చాలా మంచిగా షాట్స్ ఎగ్జిక్యూట్ చేశాడు. మరి ముఖ్యంగా స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేసిన తీరైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు భయ్య. ఆ కట్ షాట్ కానీ స్విచ్ కానీ చాలా ఎఫెక్టివ్గా యూస్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చేతిలో వికెట్లు ఉన్నాయి. బట్ వాళ్ళకి మొమెంటం లేదు. అంటే ఆ స్కోరింగ్ రేట్ అనుకున్న స్థాయి వెళ్ళట్లేదు. రికార్డ్ అనేది పెరిగిపోతుంది. బట్ ఇలాంటి టైంలో క్లాస్ అని వచ్చి ఊపు తీసుకొచ్చాడు. అద్భుతమైన నాక్ ఆడాడు. అట్ ది సేమ్ టైం ఇషాన్ కిషన్ చూసుకున్నా చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. అంటే ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ క్లాసన్కి స్ట్రైక్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 41 బాల్స్కి 75 రన్స్ వచ్చాయి. బట్ ఇందులో ఇషాన్ కిషన్ ఆడింది 15 బంతులు. క్లాసన్ 26 బాల్స్ ఆడాడు. సో క్లాసన్ అయితే అటాక్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అద్భుతంగా అటాక్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను అవుట్ చేయాలంటే ఒక బ్రిలియంట్ ఎఫర్ట్ పెడితేనే పని అవుతుందని సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ ఎగ్జాక్ట్లీ సంజు శాంసన్ నుంచి అదే చూసాం. ఒక మైండ్ బ్లోయింగ్ స్టంపింగ్. అసలు కాల్ గాల్లో ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్టంపింగ్ ఇన్ఫ్లిక్ట్ చేశాడు. నిజంగా ధోని గుర్తొచ్చాడు. సో రియల్లీ సంజు చేసిన స్టంపింగ్ అయితే ఒక టర్నింగ్ పాయింట్ సిఎస్కే టీంకి. ఎందుకంటే క్లాసన్ మరి ఇషాన్ గేమ్ని ఏవిగా తీసుకెళ్ళిపోతున్నారు. ఈజీగా కొట్టేలా కనిపించారు. దీనివల్ల సిఎస్కే టీం వికెట్ కోసం చాలా డెస్పరేట్గా కనిపించారు. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఒక రన్అట్ మిస్ చేసుకున్నారు. అలాగే ఒక క్యాచ్ కూడా డ్రాప్ చూసాం. అంటే స్పెన్సర్ జాన్సన్ క్లాసన్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో దీనివల్ల సిఎస్కే టీం ఆ వికెట్ కోసం చాలా డెస్పరేట్గా కనిపించారు. అండ్ సంజు ఒక బుల్లెంట్ స్టంపింగ్ చేశారు కాబట్టి సెలబ్రేషన్ కూడా గట్టిగా చేసుకోవడం చూసాం మనం. అయితే డిస్మిసల్ తర్వాత చూసుకుంటే కాస్త హీటెడ్ మూమెంట్ చోటు చేసుకుంది. సంజు శాంసన్ మరియు క్లాసన్ మధ్య ఒక చిన్న గొడవ లాంటిది జరిగింది.
బట్ నిజానికి ఇది ఒక హీటెడ్ మూమెంట్ మాత్రమే. అది కూడా సంజు శాంసన్ ఏమనలేదు భయ, ఒక కోల్డ్ లుక్ ఇచ్చాడు. అంటే క్లాస్ అని వెళ్ళిపోతుంటే అలా సీరియస్గా చూశాడు. అండ్ క్లాస్ అని దీనికి కాస్త ట్రిగర్ అయ్యి నోటికి పని చెప్పాడు. సిద్ధర్ కూడా చాలా వరకు కామ్గా ఉండి ఆటగాళ్ళే. మరి ముఖ్యంగా సంజు శాంసన్ చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. ఇన్ఫాక్ట్ గొడవ తర్వాత అంపైర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చూసాం. సో సంజు శాంసన్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. వేరే క్లాస్ అని చూసుకున్నా చాలా వరకు కామ్గా ఉంటాడు, ఎవరితోనే పెద్ద గొడవలు పెట్టుకోడు. కానీ ఆ హీటెడ్ మూమెంట్లో అలా జరిగిపోయింది. అంటే సంజు శాంసన్ ఇచ్చిన సీరియస్ లుక్ క్లాసన్కి నచ్చలేదు. ఎనివే ఈ గొడవలో తప్పెవరిదని వెతుక్కునే కంటే ఒక హీటెడ్ మూమెంట్ అని చెప్పి వదిలేయడమే. అంటే అనవసరంగా ఫ్యాన్స్ దీన్ని ట్రాక్ చేయకండి. సంజు శాంసన్ మరి క్లాసన్ ఇద్దరు కూడా జెంటిల్మెన్ ప్లేయర్సే. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సంజుని ట్రోల్ చేసి సిఎస్కే ఫ్యాన్స్ క్లాసన్ ట్రోల్ చేయడం లాంటివి చేయకండి. ఎనివే క్లాసన్ వికెట్ అయితే సిఎస్కే టీంకి కాస్త డోర్ ఓపెన్ చేసింది భయ్య. వాళ్ళు మళ్ళీ తిరిగి కంబ్యాక్ అవ్వడానికి అవకాశం కనిపించింది. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత చూసుకుంటే నితీష్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు, 7 బంతులు మాత్రం ఆడాడు. అయితే వికెట్ కోల్పోవడం వెంటనే జరగలేదు. ఒక 22 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం చేజ్లో ఉండగలిగింది. ఈవెన్ ఆ తర్వాత నితీష్ అవుట్ అయిపోయినా సరే మళ్ళీ ఇషాన్ కిషన్ మరి సలీల్ అరోరా వీళ్ళిద్దరి మధ్య ఒక 22 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళీ పార్ట్నర్షిప్లో ఇషాన్ కిషన్ మంచి షాట్స్ కొట్టాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి చేజింగ్లో చూసుకుంటే ఎక్కడ కూడా టపటప వికెట్లు కోల్పోలేదు భయ్య. అంటే ఒక 5 to 6 రన్స్ డిఫరెన్స్లో 2-3 వికెట్లు పడిపోవడం అనేది జరగలేదు. ప్రతి వికెట్కి 15 కంటే ఎక్కువ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీనివల్ల చేసి ఎస్ఆర్హెచ్ టీంకి మంచిగా పాసిబుల్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బట్లర్కి ఇషాన్ కిషన్ ఒక ఎండ్ అలా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. అంటే స్క్రాచ్గానే అన్నప్పటికీ తన వికెట్ని ఎక్కడ కూడా అంత ఈజీగా ఇచ్చేయలేదు. చాలా వరకు ఒక ఎండ్లో పాతుకుపోయి చివరి వరకు ఆడాలని చెప్పి మైండ్ సెట్ కనిపించింది. ఇషాన్ కిషన్ అయితే అరౌండ్ 150 స్ట్రైక్ రేట్తోనే 70 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ కూడా చేజింగ్లో ఇలాంటి నాక్స్ ఆడుతూ ఉంటాడు. ఒక ఎండ్ని మంచిగా హోల్డ్ చేసుకుని క్యాలిక్యులేషన్ అయ్యి చేసుకుంటూ చేజిని ముందుకు తీసుకెళ్తాడు. అండ్ ఇషాన్ కిషన్ కూడా కొంతవరకు అలాంటిదే చేశాడు. అండ్ అతనికి సపోర్టింగ్గా క్లాసన్ ఒక అవుట్ స్టాండింగ్ నాక్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఏడాది చూసుకుంటే క్లాసన్ ఒక్క సింగిల్ డిజిట్ స్కోర్ కూడా నమోదు చేయలేదు భయ్య. ఒక కేకేఆర్ టీం మీద మాత్రం 11 కొట్టాడు. బట్ మిగతా అన్ని మ్యాచ్లు కూడా అతను చాలా నిలకడగా రన్స్ కొట్టాడు. ఇక చివరిలో చూసుకుంటే కిషాన్ పెద్ద షాట్ కొట్టి ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. దీనివల్ల స్మరణ్ బ్యాటింగ్ రావాల్సి వచ్చింది. అండ్ అతనైతే 4 కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే ఈ స్లో పిచ్ మీద టార్గెట్ని ఎలా చేస్తే అలాగే టార్గెట్ చేశారు. ముందు చెప్పుకున్నట్టు 10 ఓవర్స్ కొట్టాలి, 15 ఓవర్స్ కొట్టాలని మైండ్ సెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయారు ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ రిపీట్ చేయకుండా చేతిలో వికెట్లు పెట్టుకుని చేతిని మంచిగా అప్రోచ్ అయ్యారు. అందుకే వాళ్ళకి హిస్టారిక్ విజయం పాసిబుల్ అయింది. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే హాట్ అండ్ కూల్ అని చెప్పుకోవచ్చు భయ్య. అంటే కొన్ని ఓవర్లు మంచిగా వేశారు, కొన్ని ఓవర్లు బాగా వేయలేదు. మరి ముఖ్యంగా అన్సుల్ కాంబోజ్ మరోసారి కాస్త ఎక్స్పెన్సివే. 4 ఓవర్స్కి 46 ఇచ్చేశాడు ఒక వికెట్ తీసినప్పటికీ. అండ్ ముఖేష్ చౌదరి చూసుకున్న ఓవర్గా ఆయన ఇచ్చాడు కానీ కాస్త పర్వాలేదు, అంటే 2 వికెట్లు తీశాడు. వేరే స్పిన్నర్స్లో చూసుకున్న నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు కానీ అతను కూడా 40 రన్స్ ఇచ్చేశాడు. బట్ అఖిల్ హుసేన్ మాత్రం చాలా మంచి స్పెల్ వేశాడు. 3 ఓవర్స్కి 21 రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ గైక్వాడ్ అతని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఒక ఓవర్ వదిలిపెట్టేశాడు, మధ్యలో శివం దూబెని బౌలింగ్ తీసుకొచ్చాడు. సో ఎప్పుడైతే క్లాసన్ 10 ఓవర్లు అఖిల్ హుసేన్ ఒక 4 and 6 కొట్టాడో ఆ తర్వాత మళ్ళీ గైక్వాడ్ అతనికి బాల్ అవ్వలేదు. మళ్ళీ క్లాసన్ అవుట్ అయిన తర్వాత 16 ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. అండ్ ఆబ్వియస్లీ ఇదైతే కొంతవరకు అండర్స్టాండబులే, అంటే సేఫ్ ఆప్షన్ లాంటిది మాట. క్లాసన్కి స్పిన్నర్ చేత వేయించకంటే పేసర్ చేత వేద్దాం అనుకున్నాడు, అదే చేశాడు. బట్ అతను కాస్త ఎర్లీగా బౌలింగ్ తీసుకొచ్చి ఉండాల్సిందే. అంటే 8వ ఓవర్ వరకు అఖిల్ హుసేన్కి బౌలింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పి. కానీ అఖిల్ హుసేన్ వచ్చాక అభిషేక్ శర్మ వికెట్ తీసిందే. సుధంగా సిఎస్కే కెప్టెన్ అయితే అఖిల్ హుసేన్ ఒక వెపన్లా యూజ్ చేయలేదు, ఒక సేఫ్ ఆప్షన్లో మాత్రం యూజ్ చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టే సిఎస్కేలో ఒక క్యాచ్ మిస్ చేశారు భయ్య. స్పెన్సర్ జాన్సన్ క్లాసన్ క్యాచ్ పట్టుంటే బాగుండేది. అట్ ది సేమ్ టైం ఒక రన్అట్ కూడా మిస్ అయింది. సో క్లియర్లీ సిఎస్కే టీం అయితే ఒత్తిడి కనిపించింది, ఎందుకంటే మస్ట్ విన్ గేమ్ కాబట్టి. దీనివల్ల సిఎస్కే టీం అగ్రెసివ్ మూవ్స్ చేయలేకపోయారు, అంటే కొంతవరకు డిఫెన్సివ్లో కనిపించారు. అండ్ దీనికి రీజన్ వాళ్ళ స్కోర్ కూడా అరౌండ్ 180 ఉండడం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. 200 మార్క్ దాటి ఇంకా కాస్త అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టిండేవారేమో. ఎనీహౌ మంచి మ్యాచ్ అయితే చూసాం, 2 జట్లు కూడా మంచిగానే కంపీట్ చేశాయి. అయితే రిజల్ట్ మాత్రం ఎస్ఆర్హెచ్ టీంకి అనుకూలంగా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు కాస్త బెటర్ క్రికెట్ ఆడారు కాబట్టి. సో విజయం తర్వాత అయితే మరో 2 ప్లే ఆఫ్ బ్యాట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి భయ్య. మనం ప్రీవిడలో కూడా చెప్పుకున్నాం ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళతో పాటు జీటు కూడా వెళ్ళిపోతారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మరి సిఎస్కే పరిస్థితి ఏంటంటే చాలా వరకు ఛాన్సెస్ తగ్గిపోయాయి, ఇంకా అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అంటే వేరే టీం యొక్క ఫలితాలు అనుకూలంగా రావాలి, వీళ్ళు తమ చివరి మ్యాచ్లో గెలవాలి. సో ప్రజెంట్ ప్లే ఆఫ్స్లో అయితే ఇంకా ఒక్క బెర్త్ మాత్రమే మిగిలింది. అండ్ ఒక్క బెర్త్ కోసం 5 టీమ్స్ కంపీట్ చేయబోతున్నాయి. మరి జట్ల పరిస్థితి ఏంటి, ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీ ఉందో మనం స్పెషల్గా ఇంకో వీడియో చేసుకుందాం. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్ సెషన్కి వస్తే ఆరెంజ్ క్యాప్లో మార్పు వచ్చింది. హెన్రీ క్లాసన్ టాప్లోకి వస్తాడు, 555 555 రన్స్తో టాప్లో ఉన్నాడు. వేరేస్ పర్పుల్ క్యాప్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు, భూమి దగ్గర ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో కొలాప్స్ అయిన తర్వాత అవుట్ స్టాండింగ్ కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ గెలిచారు. మరి ఈ రోజు మ్యాచ్లో ఆర్ఆర్ టీం అలాంటిది ఏమైనా చేయగలుగుతారా, మనమైతే ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.